హైదరాబాద్ నాచారం మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో చెలరేగిన మంటలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. భారీ శబ్దాలతో 20 అడుగుల ఎత్తులో మంటలతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పరిశ్రమలోని రియాక్టర్లు పేలుతుండటంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 10 అగ్నిమాపక వాహనాల ద్వారా మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అగ్నిమాపక వాహనాలతో పాటు ప్రత్యేకమైన ఫోమ్ ఉపయోగిస్తున్నారు. అసలే రసాయనాల పరిశ్రమ కావడంతో మంటల తీవ్రత అధికంగా ఉంది. చుట్టుపక్కల నివాస ప్రాంతాలు ఉండటంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్తగా వారిని అక్కడి నుంచి తరలించారు. సంస్థలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. రసాయన కంపెనీ కావడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనా స్థలానికి నగర మేయర్ బొంతు రామ్మోహన్ చేరుకున్నారు. ఆయన ఇక్కడ ప్రమాదం జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం రామ్మోహన్ మనతో ఉన్నారు, మేయర్. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఇందుకు కారణం ఏంటి? ఈ మనకు మార్నింగే జరిగిందని చెప్పి మాకు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మాకున్న లోకల్ ఉన్న నాయకులు కానీ మార్నింగ్ వస్తే 9:55కి ఇది సహజంగా ఈ కెమికల్స్ ఏదైతున్నాయో ఈ ఎండకు దానికి సంబంధించిన ఈటు దీంతో మరి లోపల ఏ రకంగా ప్రమాదం అయిందని పూర్తిగా ఇంకా సమాచారం రాలేదు. మరి ఉన్న టెంపరేచర్ కూడా మరి అదేమన్నా ఇంక్రీజ్ అయ్యి మరి మంటలు వచ్చినాయి ఏందనేది పూర్తిగా మనకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ దీనికి తోడు ఈ చుట్టుపక్కల ఫ్యాక్టరీస్ కూడా దానికి సేమ్ అట్లాంటి ఫ్యాక్టరీలో ఉండడంతో మనకు మంట కొంత కంట్రోల్ రావట్లేదు. దీనికి సంబంధించిన స్పెషల్ మెకానిజం ఏమైనా ఉంటుందా అని చూస్తే ఫోమ్ తోటి కలిపి వాటర్ కూడా కొడుతున్నారు. అయినా పెల్లెట్స్ ఆగినట్టే ఆగి మళ్ళీ ఏదో ఒకటి పేలి దానికి సంబంధించి పైకి వస్తుంది. అది తెలిసి ఒక 2 days దాకా ఇదైతట్టుంది. మన గతంలో ఓఎన్జీసీ కానో ఇంకా వేరే దగ్గర ఇట్లాంటి మంటలు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లాంటి మెజర్మెంట్ తీసుకునేది కూడా కొంత నిపుణులతో చర్చిస్తున్నాం. కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా ఇండ్లను ఫ్యాక్టరీలను కూడా పక్కకు పోమని చెప్తున్నాము. ఎంతవరకు అవుతుంది అనేది కొంత టైం పడుతుంది, చూడాలి. కొన్ని పరిశ్రమలు సరైన ప్రమాణాలు పాటించడం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఈ విషయంలో ఏమన్నా అటువంటిది ఏమన్నా ఇక్కడ ఉందా? అయితే ప్రమాదం పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. దట్టమైన పొగలు సుమారు 20 మీటర్లకు పైగా పొగలు అలుముకొని ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలవన్నీ కూడా అధికారులు ఇక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. అయితే మొత్తం పారిశ్రామిక కావడంతో పక్కనున్న పరిశ్రమలు కూడా అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిపివేశారు. మరో 1-2 రోజులు పట్టొచ్చు మొత్తం ఈ మంటలు అదుపులోకి వచ్చేసరికి అని నిపుణులు చెబుతున్నారు. అయితే పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దం కూడా వినిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాం పొగలు మంటలు ఏ విధంగా చెలరేగుతున్నాయో. అది ఇక్కడ నాచారంలోని కృష్ణ సైటస్ కెమికల్స్ కంపెనీలోని తాజా పరిస్థితి.
హైదరాబాద్ నాచారం మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో చెలరేగిన మంటలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. భారీ శబ్దాలతో 20 అడుగుల ఎత్తులో మంటలతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పరిశ్రమలోని రియాక్టర్లు పేలుతుండటంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 10 అగ్నిమాపక వాహనాల ద్వారా మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అగ్నిమాపక వాహనాలతో పాటు ప్రత్యేకమైన ఫోమ్ ఉపయోగిస్తున్నారు. అసలే రసాయనాల పరిశ్రమ కావడంతో మంటల తీవ్రత అధికంగా ఉంది. చుట్టుపక్కల నివాస ప్రాంతాలు ఉండటంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్తగా వారిని అక్కడి నుంచి తరలించారు.